హాయ్ అండి. పెరుగుతో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేమిటో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి పోపు గట్టిని ఒకటి తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం పెరుగులో రుచికి సరిపడినంత సాల్ట్ కలుపుకోవాలి. ఈ ఆయిల్లోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూను మినపప్పు, చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే దీంట్లో కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులో కలిపేసుకుందాం. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనకి కర్రీ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసుకొని ఈజీగా త్వరగా కూడా అయిపోతుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.